ఇప్పుడు మొన్న చూస్తే 400 ఉద్యోగాలు వేస్తే సుమారుగా 1,00,000 పైన అప్లికేషన్స్ వేశారు. గత సంవత్సరం 33,000 పోస్టులకి రైల్వే వాళ్ళు ప్రకటిస్తే సుమారుగా 1,25,00,000 మంది అప్లై చేశారు. అంటే ఏమవుతుంది అంటే నిరుద్యోగ సమస్య అన్నది ఎందుకు ప్రబలంగా వెళుతుందంటే వాళ్ళు అంటున్నారు చాలామంది, మా దగ్గర జాబ్స్ ఉన్నాయి కానీ వీళ్ళకు కావలసిన అన్ని నైపుణ్యాలు లేవు అంటున్నారు. అందువల్ల మీరు చెప్పినట్టు ఆ బట్టి చదువులు ఏవైతేనా దాని నుంచి మార్పు రావాలి. విద్యార్థులలో నైపుణ్యాలను మనం తయారు చేయాలి. వాళ్ళు సమాజానికి ఉపయోగపడే విధంగా వారు ఏదైతే ఉద్యోగాలు కోరుకుంటున్నారో అది ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు, ప్రభుత్వ రంగంలో కావచ్చు, దానికోసం కావలసిన నైపుణ్యాలు. అందుకనే నాస్కామ్ అనే సంస్థ ఏమనిందంటే దేశంలో సుమారుగా 18 నుంచి 19 లక్షల మంది ఇంజనీర్లు ప్రతి సంవత్సరం వస్తున్నారు. కానీలో వారిలో కేవలం 15% మాత్రమే కావలసిన నైపుణ్యాలు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. సో ఈ నైపుణ్యాలు అన్నది నేర్పించడం, దానివల్ల ఈ బట్టి చదువుల నుంచి మార్చి నైపుణ్యాలను ఇచ్చే విధంగా మనం గనక విద్యా విధానాన్ని మార్చగలిగామంటే, అందుకనే మీ కొత్త విద్యా విధానంలో ఇదే పెట్టారు. 6వ తరగతి నుంచి ప్రతి ఒక్కరికి కోడింగ్ అన్న విషయాన్ని నేర్పించడం, ఆ తర్వాత వాళ్లకు కావలసిన విషయాలు నేర్చుకోవడం, ఇంజనీరింగ్లో కావాలంటే వారి సబ్జెక్ట్స్తో పాటు ఇతర సబ్జెక్ట్స్ నేర్చుకోవడం, ఏదో యూనివర్సిటీలో ఏదో ఒక సబ్జెక్ట్ ఆ విద్యార్థికి గనక నచ్చితే అక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, ఆ కోర్సులను ఇక్కడే ఉండి చేసుకునే అవకాశాన్ని కల్పించడం, ఇవన్నీ కూడా మార్పులు చేశారు. ఈ మార్పుల దిశగా మనం వెళ్ళగలిగితే మనం ఏ విధమైన సమాజాన్ని కోరుకుంటున్నారో ఆ సమాజంలో యువతరం ఖచ్చితంగా వాళ్ళ పాత్ర పోషిస్తారన్నది మనం అనుకోవచ్చండి.